హలో మమ్మ, నమస్తే. మనమైతే ఈరోజు చెరువు శాంపుల్ చూడడానికి అయితే వచ్చాము. ఈ కనిపించే చెరువులను మనం శాంపుల్ చూసేది. చెరువులో అన్ని సైజుల వల్లేసి ఏ సైజుకి ఎన్ని చేపలు పడుతున్నాయో సేటు చెప్పాలి. చెరువులో వల్ల అయితే వేస్తున్నాము. ఎన్ని చేపలు పడతాయో చూద్దాం. జర సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. మన ఛానల్కి మీ సపోర్ట్ అయితే చాలా కావాలి, ఇంకా చాలా కావాలి. అందరు నాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. చెరువు కాడికి అయితే చెరువు చూసొద్దామని వెళ్తున్నాం. ప్రస్తుతానికి వల్ల అయితే వేసాం. ఏం పడతాయో తెలియదు. ఇక చేపలు అయితే ఏం గుంజినట్టయితే కనిపించట్లే, చూడాలి. మావాడైతే మొత్తం ఈ పూలను దింపుతా ఒకటి. పూలు ఏం చేసుకుంటారా? లవర్కి ఇస్తావా? ఇంటికి తీసుకుపోయి ఆయనకి ఎంతమంది లవర్లు ఉన్నారో అంతమందికి ఇస్తాడండి. ఇది లవర్ బాయ్ వీరు అంటాడు. ఇక వద్దులే దెంప. శాంపుల్ వేసిన వాళ్ళకైతే మొత్తం ఒళ్ళెంకలు పడ్డాయి మామ. ఇవి అయితే మన సైడ్ అయితే మేమైతే ఒళ్ళెంకలు అంటాము. మీ సైడ్ ఏం చేపలు అంటారో జర్ర కామెంట్ చేయండి. ఇదే అనమాట, చూడండి ఎంత బాగుందో చేప. ఈ చేపలన్నీ వాటర్లో ఇడిచిపెట్టడమే మామ ఇప్పుడు. పులస పడ్డది. ఈ పులస అసలే తీట చేప అన్నమాట. తీటల తీట చేప అంటే ఈ చేపే మామ. దీని పేరు పులస అంటారు, బట్ మెరుగ కూడా అంటారు. జల్లలు కానీ బట్టి 2 ఏళ్ళ వాళ్ళ. ఇది సైజు ఆయన సేటు పోసిన పిల్లలు ఏ సైజు అయినాయో అంతే. చిన్న వాళ్ళలు వేసి చూడంటే చూస్తాను. అంతే పెద్ద వాళ్ళలు కానీ ఉన్నాయి, అటు సైడ్ పెద్దవి ఉన్నాయి, ఈ చిన్నవి. ఏంద్ర నాయన, మీ చిన్న తెల్ల చేపలు పడతాయని అయితే మొత్తం కాయలాలే పడ్డాయి. మనకైతే ఫస్ట్ రవ్వ అయితే పడ్డది పెద్ద సైజు వాళ్ళకి. ఈ చేపను ఫోటో కొట్టి సేటుకి అయితే పెట్టాలి. సేటు ఏ సైజు వచ్చాయో చూసుకుంటాడు, కలర్ ఉన్నాయా లేవా చూసుకుంటాడు సేటు. ఈ చేపను ఎమ్మటే ఇడిచిపెట్టాలి వాటర్లో. శాంపుల్ చూసినప్పుడు ఒక ఫోటో కొట్టి నాకు పెట్టంటాడు. చేపలు అయితే బయటికి దేకో ఎవరన్నా తీసుకుంటారంటాడు. అందుకనే సేటు అయితే బయటికి దేనియడు అనమాట చేపల్ని. ఈరోజు శాంపిల్ని అయితే అంతగానో అయితే ఏం పడలేదు చేపలు. 2 చేపలు పడ్డాయి ప్రస్తుతానికి. ఇంకొక ముక్కు ఉంది, ఏమన్నా పడితే పడవ తెలియదు. ఇక పెద్ద చేపలు తక్కువే ఉన్నాయి అన్నమాట. చిన్నవి కానీ అంతగానో ఏం పడలేదు. చిన్న వాళ్ళు అయితే ఆ చేపలు పడ్డాయి. ఇవాళ ఏందో మా కర్మ. కాంప్లెక్స్ మాత్రం గొడ్లకు ఉన్నాయి. ఒకటి చేపలు ఇడిచి పెడతాంటే పానం పోతుంది. మనకైతే ఇక్కడ పెద్ద చేపలు పడ్డాయి అన్నమాట. ఓ మై గాడ్, చూడండి ఎంత ఉందో ఇది. భయ్యా बोट में डाल के खींचे।
బాయ్ బాయ్. పెద్ద చేపనైతే విడిచిపెట్టాలంటే ఎవరి పానం అయితే ఒప్పుకోదు. బట్ శాంపుల్ చూడొచ్చాం కాబట్టి విడిచిపెట్టాల్సిందే, తప్పదు. అది వదిలిపెట్టి అప్పుడు మొత్తానికైతే ఈరోజు మనం చూసే శాంపిల్ అయిపోయిందనమాట. లాస్ట్ వాళ్ళు ఇది కొంచెం ఉంది, కొంచెం అయితే ఇక ఇంటికే ఇక మనం. ఈ వీడియో ఇంతటితోటైతే అయిపోయింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జర సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.